అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మరి ఈజీ గార్డెనింగ్ టిప్స్ కోసం సులభతరంగా చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవడానికి ఛానల్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న టిప్స్తోనే ఎటువంటి కష్టం లేకుండా గార్డెన్ చేసుకోవచ్చు. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మరి వర్షాకాలం వచ్చింది. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. మొక్కలని తడిసి ముద్దవుతున్నాయని చెప్పొచ్చు. వాటర్ అనేది చాలా వరకు మట్టిలో ఎక్కువ తేమ శాతం ఉంటుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక టిప్స్, ముఖ్యమైన టిప్స్ ఫాలో అవ్వాలి. ఈ టిప్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు. మనం కుండీల్లోనూ చక్కగా ఒక కట్టెను కానీ ఎటువంటి స్టిక్ని కానీ తీసుకొని చక్కగా ఇలా హోల్స్ చేసుకుంటూ ఉండాలి. హోల్స్ చేసుకుని 4-5 వైపులా చుట్టూ హోల్స్ చేయటం వల్ల ఎక్సెస్గా ఉండే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ఆ రూట్స్కి అన్నమాట చక్కగా ఆక్సిజన్ అనేది అందుతుంది అన్నమాట. మరి మనము ఇంకొక విషయాన్ని, అన్నిటినీ కుండీల్లో కూడా ఇలాగే చేసుకున్నాక ఇంకొక విషయాన్ని మనం ఫాలో అవ్వాలి. మళ్ళీ వాటరింగ్ చేసేటప్పుడు ఇలాగే కట్టెను పెట్టి ఆ కట్టె డ్రైగా వచ్చిందంటే అప్పుడే వాటరింగ్ చేయండి. ఇంకొక మీకు విషయాన్ని చెప్తున్నాను. మొక్క కొంచెం లైట్గా తల వాల్చటం, అంటే వడలినట్టుగా కొంచెం వాడినట్టుగా అయినంత వరకైనా వాటర్ వేయకండి. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఈ మధ్య మనకు చాలా ఎక్కువగా వర్షాలు పడినాయి కదా, ఇది న్యూ అప్డేట్ అన్నమాట. ఈ విధంగా చేసేసి మన మొక్కలన్నింటినీ హ్యాపీగా చక్కగా హెల్తీగా ఉంచుకుందాం. చామంతి మొక్కల్లో ఇలా గడ్డి గట్ర ఏమైనా ఉంటే చక్కగా పీకి పడేయండి. తోటకూర మొన్ననే నేను తీసి పడేశాను. అది ఇంకా కొంచెం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అది మనసు ఒప్పట్లేదు. అవి తీసేసి నేను వేస్ట్ చేయలేదులేండి, ఆర్గానిక్ ఫుడ్ కదా. చక్కగా తోటకూర పప్పు వండుకున్నాం. మరి ఈ గార్డెనింగ్ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో మీ.